గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో 9,000 కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకటి గమనించాలా, మీ అరాచకాలు ఏ విధంగా ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో. నేను తప్పకుండా కేటీఆర్ చెప్తా ఉన్నా, నీ అరాచకాల మీద ఒక బుక్కు, మీ 10 సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్కు రాయనున్నా. నేను తప్పకుండా బుక్కు రాస్తాను, రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీకు కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా బర్బాద్ అవుతుంది. అందుకు నీ బుక్కు రాసి ప్రతి ఇంటికి కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలా, ఇలా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు, చెట్ల కింద కూర్చుంటారు. వాళ్ళు ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు. అరే కేటీఆర్ గిట్లా చేసిన ఆడు, భార్యాభర్తలను విడదీసిన ఆడు, ఫోన్లలో విన్నాడు అందరి మాటలు, ఎన్నో కుటుంబాలు నాశనమైనాయంట కదా, హీరోయిన్ల బతుకులు ఆగమైనాయంట కదా అని. అది రాని చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉన్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్య భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి చంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు ప్రవాళిక యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రి ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా, ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలికి అంటారు. ఇప్పుడు కూడా వెదవలాగానే మాట్లాడుతున్నావు, ఆ రోజు కూడా వెదవలాగానే ప్రవర్తించినావు. ఏమన్నావు ఆయన? లవ్ అఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు. అంటే ఇంత గాలికి మాట్లాడే వెదవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి గమనించాలా, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు, కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు. మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నావు. అరే అవులా, నువ్వు అవులా కానివిరా, మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు. ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకొని తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పడేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు. చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు. ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యకేం పనుడరా? మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా? 2000 కార్లను తీసుకొని మహారాష్ట్రకు పోయిండు. అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది, ప్రారంభించిందే నువ్వురా. నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లన్నీ గులగొడుతున్నాం, అప్పుడు నేను ఎమ్మెల్యేగా డయాస్ మీద నాకు చెప్పినావు, హనుమంతన్నా నువ్వు మధ్యలో రాకు, చెడ్డ పేరు వస్తుంది, మేము మంచి చేద్దామనుకుంటున్నాం, మూసి మీద ఉన్న ఇండ్లని కొట్టేస్తాము, అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉన్నని కొట్టేస్తామన్నారు. అన్నది నువ్వే, ప్రారంభించింది నువ్వే, డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే. 10 సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపినరు. ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రా ఇండ్లు? ఇచ్చిన ఇండ్లకు బిల్లు ఇయ్యలే. ఆ 9,000 కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం, కాంగ్రెస్ లో పుట్టుక నుంచున్న వాళ్ళు, బీజేపీలో పుట్టుక నుంచున్న వాళ్ళు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని
మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు. నాకెందరో మహారాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు, ఇలా ఫోన్లు ఆఫ్ చేసుకుండ్రు, మా దగ్గర డబ్బులు తీసుకుండ్రు, వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని. అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే. నువ్వు చేసింది అందరికి తెలుసు. నా కుటుంబ సభ్యులే చేసినావు, నా గన్మెన్లే చేసినావు, నా దోస్తులే చేసినావు. నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందు కూడా ట్యాపింగ్ చేసిండ్రా. నీకు ఇదే పని. హీరోయిన్లు ఏం మాట్లాడుతుర్రు, వీళ్ళేం మాట్లాడుతుండ్రు. మొన్న జర్నలిస్ట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ ఘనత కూడా నీకే దక్కింది. ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది, నాకు ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు. ఫామ్ హౌస్ ఎంతమందికి ఉన్నాయిరా మీ దాంట్లో? పూర్ణచంద్రకు ఉందా ఫామ్ హౌస్? అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్రా, మీ బొంద మీరు దవ్వుకుంటుండ్రు. ఇది గమనించాలా. తప్పకుండా బుక్కు రాస్తా. మీ 10 ఏళ్ల రాచకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి మనకోకుండా చేసిర్రా. నేరల్ ఇన్సిడెంట్లా వాళ్ళు 10 సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిండ్రు. ఆయన ఉష్కే మాఫియాకు అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన 3rd డిగ్రీ యూజ్ చేసింది. ఆ ఘనత నీకు దక్కింది. నువ్వు ఏం చేసినావురా? పెద్ద పడగొడుతున్నావు. ఇవాళ లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే. ఇవాళ టోటల్ జీవితాలు, ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు, ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా. ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ను ఇటుగొట్టు, ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి, ఇటుగొట్టు అన్నారు. ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలలో ఉన్నారా. వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ వాళ్ళు, అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు ఇవాళ సీకు లెక్క పెడుతున్నారు. అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్క పెట్టే రోజులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ రావుకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు. మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టిట్యున్సీ, నీ కాన్స్టిట్యున్సీలరా భయ్, నీ కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీద చేసినావు. కావాలంటే సందీప్ జా సిరిసిల్ల కలెక్టరు మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇప్పుడు ఇవన్నీ తెలివారా నీకు? చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు. మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు. నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నదిరా. ఏం మాట్లాడుతావురాను? ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు, బయట దేశం పోతే ఒక తీరు, బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు. కుక్కిన్ ఉందా? ఇవున్నాయా? తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే. సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్న వాళ్ళలాగా మాట్లాడకని. కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది. నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమైతే అదరాబాయ్ ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు. నీకు ఒకటి గమనించాలా, కాన్వాయ్ల గురించి మాట్లాడుతున్నావు. ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారా? ఇంట్లోకి వెళ్ళి పోయే లోపట 100 కార్లు వెనకొస్తాయి, ప్రేమతో వస్తారు. ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడున్న వాళ్ళు గాని దానికి ఏం లైన్ లేదు, హీల్డ్ పాయింట్ లేదు. ఏ స్టేట్ కన్నా పోతాం, ఏ బాలకొండ కన్నా వస్తాం. మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా. నువ్వేదో అనుకుంటున్నావు ఇష్టారాజ్యంగా. అరే దొంగనా కొడుక, రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా? మొత్తం రాష్ట్రం అంతా అల్లోకల్లం అయితేలే మిమ్మల్ని అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు. మీడియా కాడికి పోయినప్పుడు ఎంతమంది ఉర్రా? 50 మంది ఉండొచ్చు, 60 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. అరే మేము గదిలొస్తే మేము ఒక్కసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా. కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా. ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారుమంటున్నావు. తెలుగున్న ఆంధ్రాబాయ్ కంబైన్డ్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే నీ అయ్యా జాగిర్ అనుకుంటున్నావురా? లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తెస్తున్నావు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు, నేను రైతులంతా తూగొట్టిరు. ఇలా రైతన్నలకు 1,02,000 కోట్లు మేము ఇచ్చినాం. ఆ ఘనత కూడా మాకే దక్కింది. 22,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అది ఏంద్రా 15 నెలలు చేసినాం రావులగా. మాకు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 years మ్యాండేట్ ఇచ్చి అది గమనించు. 5 years లో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. దాన్ని తట్టుకోలేవు. మేము తప్పకుండా చేస్తాం. ఎందుకు రా డిస్టర్బ్ చేస్తున్నావు?
అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల మళ్ళా మేము అరే ముఖ్యమంత్రిని జీవితంలో కావరే నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి చేసా లేకు బిడ్డ. నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవరిని ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం. అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా. నేను వాళ్ళ మీద చిన్న చిన్న వాళ్ళ మీద చేస్తారా? నువ్వు గుర్తించుకో. నువ్వు ఫాల్తుగాని ఏం మాట్లాడుతున్నావురా? ఆయన మధ్యరాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి ఆయనను వాడుకున్నావు. స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది అరెస్ట్ చేసిండ్రు. ఎంతమంది జీవితాలు నాశనం పట్టించారు. రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు చింపిర్రు టిఆర్ఎస్ భవన్ బయటనే. ఇది వాస్తవమా కాదా? మీడియా సోదరులు అడుగుతా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా. మరి అదే విధంగా మా రేవంత్ అన్నారు మధ్యరాత్రి అరెస్ట్ చేసిర్రా? నిన్ను అరెస్ట్ చేయాలంటే నీ బావగాని అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి కానీ ఇంకా చిట్టా తీస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు. ఈ కొడుకులు మొత్తం డేటా తీసినాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాటలు మస్తు మాట్లాడొచ్చురా, మేము కూడా మస్తు మాట్లాడతాము. ఇది నరం లేని లానికే. క్రైమ్ మీ టైంలో అయింది, పేపర్ లీక్లు మీ టైంలో అయినాయి, స్టూడెంట్స్ ఆగమైరు మీ టైంలే. మేమేం చేసినాం రా భయ్? 18 నెలలే అయిందిరా. నిన్ను అంటున్నావు నిన్న మేము 2 ఏళ్ళు అయిందని. ఏం తెలివి లేకుండా అవుతున్నా? మైండ్ పని చేస్తలేదా? డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు, చెప్పుకుంటా ఉన్నావు టీవీలో ముందా 7 గంటల ఆడికి వస్తా అని. పక్కా ఆ రోజు కూడా వస్తుంది, వెయిట్ చేయి, తొందర పడకు, ఆగం కాకు. 200% నేను చెప్తా ఉన్నా. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే 36 లక్షల ఓట్లున్నాయి. ఆ 36 లక్షల్లో మోర్ దెన్ 50% ఇతర రాష్ట్రాల వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆ సీమాంధ్రలను మళ్ళా లేపి నీళ్ళని కడుపులో పెట్టుకుంటా మీ అయ్యగాడు మాట్లాడే, కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో 99 సీట్లు వచ్చినాయి. 99 సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు. నీళ్ళని అందరు ఓడగొట్టిండ్రు, ప్రతి జాగాలు ఓడిపోయినాయి. ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లా 24 సీట్స్ ఉంటాయి కాన్స్టిట్యున్సీస్, 24 కాన్స్టిట్యున్సీస్ లా అన్ని మీకే వచ్చినాయి కదరా. మళ్ళా వాళ్ళు ఎందుకు ఎట్లా అనొస్తారా? నీకు నోరు లేదారా? నీకేంద్రా? నువ్వు మనిషి కాదా? నువ్వు పశువు అను, పశువులా బిహేవ్ చేస్తున్నావు. వేరేటోళ్ళని మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది, అది నువ్వు ఆలోచించుకో. పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇవాళ ఎవ్వరికి ఏమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళా తెస్తుంది. మరి ఆంధ్ర పీకెతందుకు పెట్టినవరా పార్టీ? నువ్వు ఎందుకు పెట్టినవరా పార్టీ? మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా? ఒరిస్సా వాళ్ళని కూడా తీసుకొచ్చిండి వీడంతా వర్స్ట్ ఫెలో. కేసీఆర్ చెప్పాలా? ఈ చెంచగాలంతా పోయి ఒరిస్సాకి వెళ్ళి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు. అలా జీవితాలు నాశనం చేసిరు. నవీన్ పట్నాయక్ ఎంబడి ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ పూసి వదిలిపెట్టారు. మీ చరిత్ర అదిరా, కలర్ పూయడము, వాళ్ళ జీవితాలు నాశనం చేయడం. ఇంకొకటి చెప్తానా, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొడుకులు చిన్నగా ఏమైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం ఉరుకుతున్నారు. అరే ఆ రోజు 2001 నుంచి ఉద్యమం ఉన్నాడు యూత్. ఆయన ఏంది యూత్ కాంగ్రెస్ కాదు, టిఆర్ఎస్వి యూత్ విభాగం ప్రెసిడెంట్ చేసిండ ఆలకుంట హరి, తార్నాక కార్పొరేటర్. 24 గంటలు వీళ్ళ కాళ్ళు కడిగి మొత్తం వీళ్ళ ఎంబడి రైట్ హ్యాండ్ లానే ఉంటాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళ ఎంబడే, ఇప్పుడు కూడా వాళ్ళ ఎంబడే ఉన్నాడు. ఆయన ఒక్కడే కొడుకు. ఆయన కొడుకు చనిపోతే ఈయన కొడుకు పోయి చూడలే. వీళ్ళ చరిత్ర అది. ఇవాళ ఎందుకురా చిన్న దానికి ఒక గల్లీ లీడర్ గాడు, పనికిరానోడు, రౌడీ షీటర్, ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి కలర్ ఇచ్చి టీఆర్ఎస్ భవన్ కు మళ్ళీ అదే టీఆర్ఎస్ క్యాడర్ తో తెచ్చుకొని జాయిన్ ఇచ్చి కలర్ ఇస్తారు. అది మీ చరిత్ర. మరి అదే కాకుండా ఇంకొక ఆయన పేరు చెప్తున్నా. 2001 నుంచి ఉద్యమంలో కేసీఆర్ ఎంబడి ఈడన్న నిన్న మొన్న వచ్చిండు. ఈడు ఎప్పుడు వచ్చిండు? ఈడు నాకు నువ్వు జూనియర్ బచ్చగాడు, నేను ముందు ఎమ్మెల్యే, ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే 2009 అయింది కేటీఆర్. అది కూడా ఏంది కేకే మహేందర్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డాడో అన్ని వేళలా కృషి చేసి వాళ్లకు నాదే పార్టీ అనుకోని బతికినోని వాడిని పక్కకు పెట్టేసి ఆయనను సారీ మహేందర్ అన్న సారీ అన్న ఆయనను పక్కకు పెట్టేసి ఆ మహేందర్ రెడ్డి గారి సీటుని తీసుకొని ఆయన మహేందర్ రెడ్డి కూడా పోటీ చేసి టఫ్ ఇచ్చిండు. టఫ్ ఇస్తే ఈయన 350 ఓట్లతో గెలిచిండు. ప్రజలను తక్కువ అంచనేయకురా భయ్. సిరిసిల్లాల్నే నిన్ను చెప్పుతోని కొట్టే రోజులు వస్తాయి. ఇది గుర్తుంచుకో. చాలా ఘోరమైన పరిస్థితి. మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు అమ్ముకున్నారు. ఈ ఘనత మీకే దక్కింది. ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు. ఇవన్నీ కూడా వీటికి పాస్బుక్లు ఇప్పించిండ్రు, బెనామీల పేర్ల మీద మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.
ఏదైతే డబుల్ బెడ్రూమ్ మనం ఇంకొకటి పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు ఫస్ట్ 5 years లా ఇక మా ప్రభుత్వం పోయేటట్టుంది రేపు మనకు ప్రజలు ఓట్లు వేసేటట్లేరంటే ఎన్నికలకు ముందు పెన్షన్స్ ఇచ్చిండ్రు రైతు బంధు ఇచ్చిండ్రు రైతు బంధు ఇచ్చి దన ఓట్లు గుద్దుకొని రేషన్ కార్డులు ఇచ్చిరా 10 సంవత్సరాలు ఇలా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాల ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపోయా ఒక కొత్త అమ్మాయి ఇంట్లోకి వస్తే ఆమె పేరు పెట్టుకోనికి అవకాశం లేకపోయా కోడలు వస్తే అటువంటి పరిస్థితి మీదరా మీరు చేసిరు నాశనం చేసిరు సన్నబియ్యం పెడుతున్నాం బ్రహ్మాండంగా ఇలా ప్రజలు అంటున్నారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ విధవలకి ఏం పని లేదా ఈ బీఆర్ఎస్ లకు ఓన్లీ విమర్శించుడు తప్ప ఇంకో పని లేదని అరే చెత్తనా కొడుక మారేషం వేసుకొని పో ప్రజలలో తిరుగు మీకు అలవాటు రా ఇది మొత్తం రాష్ట్రం అంతా ఈడికెళ్ళి వంద గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెడతాడు మీ అయ్యా మీటింగ్ పెట్టి మొత్తం హైలైట్ చేసి ఇక మళ్ళీ ఇంట్లో అంటాడు అది మీ చరిత్ర మేము ప్రజలలో ఉంటాం ఆయన కొండగట్టి ఇష్యూలో పోయిండా అంతమంది చనిపోతే కొండగట్టి ఇష్యూలో పోలే ఇవాళ ఎవరు చిన్నోళ్ళు పోయినా యాక్టింగ్ చేస్తున్నారు ఎందుకు పవర్ లేక బతకలేకపోతున్నారు 18 months లోనే మారిపోయారు కొడుకులు అమ్మో ఆగమైపోయినాం మనం వీళ్ళు ఏమనుకున్నారు చిన్న మండలాలను చిన్న జిల్లాలను చిన్న పోలీస్ స్టేషన్లను అన్ని చిన్నగా చేసి ఏమనుకున్నారంటే ఏ లీడర్షిప్ కూడా ఎదుగొద్దు లీడర్షిప్ ఉంటే రేపు నాకు కౌంటర్ అవుతారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అంటే మా మెదక్ జిల్లాలనే 46 మండలాలు ఉంటుండే 46 మండలాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్ అంటే వీళ్ళకి అట్లుంటే రేపు వీళ్ళు కౌంటర్ అవుతారు రేపు ఎప్పటికైనా తలకాయ నొప్పి అని ఈ క్రిమినల్ దమాక్తోని అని చిన్న మండలాలు చేసిండు మనోళ్ళు అనుకుంటారు అరే మాకు చాలా ఫేవర్ చేసిండు అని ఆయన ఏమనుకుండు నా దగ్గర పైసలు లక్షల కోట్లు సంపాదించుకున్నా పైసలు ఇస్తా పబ్లిక్ ని తెచ్చుకుంటా ఏ మీటింగ్ ఇలా మీటింగ్లు ఎందుకు సక్సెస్ అవుతారు ఎవరైనా చాలా మంది డీసీఎంలలో వస్తున్నారు బండ్లలో వస్తున్నారు ఆడనే కూర్చుంటారు రాక కాదు అన్ని పార్టీలకు వస్తున్నారు ఏంటంటే సిస్టమ్ ను పాడు చేసిన ఘనత కేసీఆర్ దక్కింది ఆయన ఏమనుకుండు పైసలు పడేస్తా ఎవరినైనా ఎవడన్నా నాకు స్ట్రాంగ్ ఆపోజిట్ మాట్లాడారు అనుకో వానికి ఆపోజిట్ లో 200 కోట్లు ఖర్చు పెడతా వాని మొత్తం జీవితంలో బొంద పెట్టేస్తా లీడర్షిప్ ఉండదు కానీ వాడే బొందబెట్టి రిపబ్లిక్